హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి చాలా కథనాలు నడుస్తున్నాయి. అంటే నవంబర్ 3 అన్నారు, నవంబర్ 27 అన్నారు, అసలు నవంబర్ ఉండదంటున్నారు, డిసెంబర్ ఉండదంటున్నారు, జనవరిలో ఉంటుందంటున్నారు. చాలామంది చాలా రకాలుగా ఎలిగేషన్స్ అనేది పుట్టించడం జరుగుతుంది. సో నేను లైవ్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలా ఉంటుంది, ఇలా సిచ్యువేషన్ ఉంది. తర్వాత చాలాసార్లు నేను ఒక ఇన్ఫర్మేషన్, ఒక చిన్న నార్మల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఒక కిట్లు వచ్చినాయన్నా, ఒక తర్వాత బెటాలియన్లో వర్క్ చేసే వర్క్ సార్ వాళ్ళు రైటర్స్ చెప్పిన సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూనే వచ్చాను. బట్ చాలామంది కొంతమంది ఏమవుతుందంటే కొద్దిగా నెగిటివ్ రియాక్ట్ అవుతున్నారు. అన్న ఎందుకన్నా మీరు చెప్పిండే డేట్లు ఇది ఏమీ రావట్లేదా, నవంబర్ 3, 4 అన్నారు బట్ జరగలేదని చాలామంది అలిగేషన్స్ ఇస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను ఇవ్వడం జరుగుతుంది తప్ప ఏదో ఇమాజినేషన్ అండ్ అదేవిధంగా ఊహాగానాలు కాదు. అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పింటాను, ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. మనకు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఒక 2 వారాల తర్వాత ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు రీడ్ చేసి తర్వాత పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అది ఒక అథెంటికేషన్ వెబ్సైటే కదా మంది. సో అలాంటి ఒక బోర్డే వాళ్ళ డెసిషన్ అన్నది రిజల్ట్ వదిలిన తర్వాత కూడా మళ్ళీ మార్చుకొని మళ్ళీ అప్లోడ్ చేసింది. సో అలాంటిది ఇంకా ట్రైనింగ్ డేట్ అనేది మార్చుకోకుండా ఎలా ఉంటుంది? సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం పాస్ చేస్తూనే ఉంటాం. సరే, ఇంకా స్లాగ్ చేయకోకుండా మనకి ట్రైనింగ్ అన్నది ఎప్పుడు ఉంటుందన్న అని చాలామంది అడగడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ట్రైనింగ్ డేట్ కన్నా చెప్పే కన్నా ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి నవంబర్ 15 నుంచి నవంబర్ 19 మధ్యలో ఖచ్చితంగా నవంబర్ 20 కూడా ఈ మధ్యలో ఈ 5-6 డేస్లో అసలు ట్రైనింగ్ సంబంధించి ఆ వారం అంతా ఏముండదు అప్డేట్ అయినా. ఎందుకంటే అప్పుడు పిఎం మీటింగ్ అదేవిధంగా ఇక్కడ జరుగుతోంది. సో దానికి సంబంధించి బందోబస్తు అన్నది వేరే బెటాలియన్ దగ్గర నుంచి పోలీసులు వాళ్ళందరూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ అదే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బట్ కాకపోతే ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. బట్ కాకపోతే చాలామంది ట్రైనింగ్ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందంటే వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మన టీషర్ట్లు అన్నది 1000-2000 మందికి సంబంధించి అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అనంతపురం పీటీసీకి కూడా టీషర్ట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మ్యాటర్ ఏంటంటే, నాకు మిగిలిన డిస్ట్రిక్ట్స్ తెలియదు కానీ బట్ మ్యాక్సిమం అనంతపురం పీటీసీకి కూడా కిట్లు వచ్చాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అక్కడ తెలిసిందే సార్ వాళ్ళని నేను అడగడం వల్ల మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ అది. తర్వాత వచ్చేసి చాలామందికి ఉన్న ఇదేంటంటే, అన్న నవంబర్ ట్రైనింగ్ ఉండదా అని అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 90% నవంబర్లో ట్రైనింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు, అన్న నవంబర్లో ఉంటుందన్నారు మరి ఏంటి అది అని చెప్పి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ 15లోగా ట్రైనింగ్కి వెళ్ళే ఛాన్సులు 90% హైలీ ఉన్నాయి. బట్ యాక్చువల్గా అయితే మనకు ఒక ఆస్పిరెంట్ మన కామెంట్ చేసింది, అన్న మా డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తారు మా బ్రదరు, సో అని చెప్పి లాస్ట్ నిన్నగాక మొన్నే 9 PM అప్డేట్ వస్తుందని చెప్పి ఆయన మెన్షన్ చేసిండే. బట్ కాకపోతే నేను కూడా ఆ రోజు చాలా వెయిట్ చేశాను, ఇన్ఫర్మేషన్ వస్తే మన గ్రూప్లో షేర్ చేయాలి అని. సో నేను వెయిట్ చేసిన బట్ రాలేదు. బట్ కాకపోతే నేను చేసిన గెస్ 2 పాయింట్లలో ఏపీఎస్పీకి కానీ సివిల్ కానీ సంబంధించి ఎంతమందిని ఎన్ని డిస్ట్రిక్ట్ నుంచి అలాట్మెంట్ చేశారని పీడిఎఫ్ వచ్చింది. తర్వాత నిన్న కూడా ఒక పీడిఎఫ్ అనేది రావడం జరిగింది, ట్రైనింగ్ సంబంధించి 155 మెంబర్స్కు అన్నది ఒకటి అప్డేట్ రావడం జరిగింది. సో బట్ అది మనకేం యూస్ఫుల్ కాదు. బట్ కాకపోతే ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు ఆ ట్రైనింగ్స్ మీద ఫోకస్ ఉందని చెప్పి మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి ఈరోజు పత్రికాముఖంగా ఒకసారి క్వశ్చన్ చేయడం జరిగింది, 2 నెలలు అయింది శిక్షణ ఇంకా లేదు అని చెప్పి పేపర్ కూడా రావడం జరిగింది. అది మనం గమనించాం. సో మ్యాక్సిమం ఈ మంత్లో వెళ్ళడానికి ఛాన్స్ హైలీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన మీటింగ్ లేకపోతే, ఈ పిఎం మీటింగ్ అనేది సీఎం మీటింగ్ లేకపోతే డెఫినెట్లీ మంత్లో 100% వెళ్ళేటోళ్ళం. బట్ కాకపోతే కొద్ది బందోబస్తు అనేది ఆ సైడ్ షిఫ్ట్ అయిందని చెప్పి చాలామంది ఆఫీసర్లు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి, అనంతపూర్ 14th బెటాలియన్లో నేను అడిగిన తర్వాత నాకు అర్థమైండేది ఏంటంటే, మ్యాక్సిమం ఇట్ విల్ బి గెట్ వెరీ సూన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మనం అనుకున్నట్లే ఆ ఇన్ఫర్మేషన్ అన్నది కరెక్ట్ అయితే మనం మ్యాక్సిమం వెరీ సూన్గా మనం వెళ్ళడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు డిస్కషన్ చేశాను, ఇప్పుడు కూడా డిస్కషన్ చేస్తున్నాను. మన గెస్ ప్రకారం 7 కానీ 8 కానీ అప్డేట్ వచ్చి 10 నుంచి 13లోగా ట్రైనింగ్ వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. నేను ఆల్రెడీ డేట్ లైవ్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో దానికి సంబంధించి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి అందరికీ ఒక కాజన్ చెప్తున్నాను ఏంటంటే, దయచేసి అన్న మీరు చెప్పిన డేట్ జరగలేదు కదా, అది జరగలేదు కదా అని చెప్పి మీరు నెగిటివ్ ఇవ్వద్దండి. చాలామంది డేటు చెప్పడమే మానేశారు. ఎందుకంటే అనవసరంగా మీరు డేట్ చెప్పి మీతో ఎందుకు అనవసరంగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది డేట్ చెప్పడం మానేశారు. ఎందుకంటే మీరు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు ట్రైనింగ్ లేట్ అయ్యే కొద్దీ. చాలామంది ఎవరైనా సరే తెలిసిన ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చేసి ఒక చిన్న పాయింట్ అయినా చెప్పాలనే ఉద్దేశంతో చాలామంది లైవ్స్ అయినా తర్వాత ఏదైనా వీడియోస్ అయినా చెప్తుంటారు. బట్ మీరు
రెస్పాన్స్ అనేది నెగిటివ్ అయ్యారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి వీడియో చెప్తున్న ప్రాసెస్లో మనం ట్రైనింగ్ సూన్ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ ఒకవేళ ట్రైనింగ్ అనేది ఆ ఎక్స్పెక్టెడ్ డేట్ ప్రకారం జరగకపోతే ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా సూన్ అని చెప్పాం కదా అని చెప్పి సూన్ అని వెళ్ళిపోతుంది వీడియో కూడా. సో బట్ కాకపోతే ట్రైనింగ్ డేట్ మెన్షన్ చేయడం వల్ల మీరు నెగిటివ్ రియాక్ట్ అవుతున్నారని చాలామంది అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. బట్ కానీ నేను ఒక యాస్పిరెంట్ కాబట్టి నేను ఒక యాస్పిరెంట్కి అందించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. గెట్ విల్ బి సూన్. చాలా తక్కువ సమయంలోనే మ్యాక్సిమం 15 లోపల ట్రైనింగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. తర్వాత కూడా చెప్తున్నాను, ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, 15 తర్వాత కూడా అప్డేట్ లేకోకుండా ఉంటే నవంబర్లో ట్రైనింగ్ ఉండదు, డిసెంబర్లోనే ట్రైనింగ్ ఉంటుంది. ఇంకో రకమైన బాధాకరమైన విషయం కూడా ఉంది జనవరికి సంబంధించి. సో మనం అనుకున్నట్లు ఒకవేళ ఉన్నా కూడా మనం దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను అప్డేట్ చేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎన్నన్నా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఎన్ని కామెంట్స్ చేసినా మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నాను. తర్వాత నేను చేసే ప్రతి లైవ్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో ఆ లైవ్లకు సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్లీ నేను రెస్పాన్స్ అయ్యి చిన్న వీడియో కానీ లేదా లైవ్ కానీ నేను చేస్తాను. సో నాది కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే కాస్త నెగిటివ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు, నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఒక్కసారి మన కోసం ఎందుకు అంత ఎఫర్ట్ పెడుతున్నారు అనే దాని గురించి ఆలోచించి కామెంట్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్